మా ఇంట్లో మా పిల్లలకి నేను చేసే కరివేపాకు రైస్ అంటే చాలా ఇష్టం అండి. చాలా టేస్టీగా ఉంటుంది. హెల్త్కి కూడా మంచిది కదా, హెయిర్ కూడా బాగా ఎదుగుతుంది కరివేపాకు వల్ల. ముందుగా శుభ్రం చేసి పెట్టుకున్న గుప్పుడు కరివేపాకు మిక్సీ జార్లో వేసుకుని 4 వెల్లుల్లి రెమ్మలు, 4 పచ్చిమిరపకాయలు, కొద్దిగా అల్లం వేసుకుని కొంచెం లైట్గా వాటర్ వేసుకుని మిక్సీ బట్టి పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత స్టవ్ పై మూకుడు పెట్టుకుని ఆయిల్ వేసుకుని ఆవాలు, శనగపప్పు, మినపప్పు, కరివేపాకు, ఎండుమిరపకాయలు, ఒక బిర్యానీ ఆకు వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మిక్సీ పట్టుకున్న కరివేపాకు పేస్ట్, పసుపు, రుచికి సరిపడినంత ఉప్పు, జీలకర్ర కూడా వేసుకోవాలండి. ముందే వేసుకోవాలి జీలకర్ర, మర్చిపోయాను అనమాట. తర్వాత ఉడికించి పెట్టుకున్న ఈ రైస్ని వేసేసుకొని బాగా ఫ్రై చేసేసుకోవాలి. మొత్తం అంతా బాగా మిక్స్ అయ్యేలాగా. మీరు ఆయిల్ బదులు నెయ్యి కూడా వేసుకొని చేసుకోవచ్చు, ఇంకా టేస్టీగా ఉంటుంది. నెయ్యి ఫ్లేవర్ మా శశాంక్ తింటాడు కానీ మా విజ్జు నెయ్యి అంటే ఇష్టపడదు, అందుకని నేను ఆయిల్ మాత్రమే వేసాను అనమాట. లాస్ట్లో కొంచెం నిమ్మరసం పిండేసుకుంటే సూపర్ టేస్టీ కరివేపాకు రైస్ అయితే రెడీ అయిపోయింది. అలాగే మన వీడియోస్ ఎవరికైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.